కేస్ నాకు కనుక అడ్మిషన్ అయిపోయి ఉంటే ఈవెన్ జనరల్ సెక్రటరీ అయినా సరే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నేషనల్ జనరల్ సెక్రటరీ వరకు కూడా ప్రతి ఒక్కరు స్టూడెంట్ అయి ఉండాలి. మా దాంట్లో ఆ సిస్టమ్ ఉంటుంది కాబట్టి చాలా వరకు ఎంతో మంది ముందుకొచ్చి పనిచేయడం జరుగుతుంది. ఇది ఇంకొకటి మీరు అన్నారు అంటే అఫీషియల్ గా కంప్లైంట్ వస్తే మీరు యాక్షన్ తీసుకుంటారా అంటే అఫీషియల్ కంప్లైంట్ వచ్చే వరకు మేము ఆగమండి. ఇన్ కేస్ అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అంటే ప్రతి కాలేజ్ లో ఏబీవీపీకి సంబంధించి కమిటీస్ ఉంటాయి, కమిటీ మెంబర్స్ ఉంటారు. ఇన్ కేస్ అఫీషియల్ గా కూడా కొంతమంది మాకు కార్యకర్తాస్ ఉంటారు. అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అఫీషియల్ గా కావచ్చు అన్అఫీషియల్ గా సోషల్ మీడియా త్రూ కూడా మాకు ఒక మెసేజ్ పెట్టి మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్తే మేము అది ఆర్గనైజేషన్ దృష్టికి తీసుకెళ్లడము, డిస్కషన్ చేసుకొని వెంటనే ఫస్ట్ స్థానికంగా ఎవరైతే అక్కడ ఉంటారో వాళ్ళని పంపించి అక్కడ వాస్తవం ఏంటి అసలు జరిగింది ఏంటి తెలుసుకోమని చెప్తాం. దాని తర్వాత స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, స్టూడెంట్ ని కాదని చెప్పేసి మేము సెల్ఫ్ గా మాకంటూ ఏది ఉండదు. స్టూడెంట్ కి ఏదన్నా ఇష్యూ జరిగిందంటే వాళ్ళ పర్పస్ లో మేము ఫైట్ చేస్తాం కాబట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని దాని ప్రకారంగా మేము ముందుకెళ్లడం జరుగుతుంది. ఇప్పుడు ప్రెసెంట్ సిఎంఆర్ కాలేజ్ ఇష్యూ మనం చూసాం కాబట్టి అసలు ఏం జరిగింది అక్కడ, వాస్తవంగా ఎవరు కెమెరాస్ పెట్టారని గుర్తించారు, ఎక్కడ పెట్టారని గుర్తించారు, ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుటేజెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్ గా మనం వెళ్ళి చూసాము అనేది మేము చెప్పట్లేదు. 31st నైట్ రోజు మిడ్ నైట్ అమ్మాయి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సెల్ ఫోన్ పెట్టింది వెంటిలేటర్ నుంచి. అమ్మాయి అది చూసి భయపడి బయటికి వచ్చి మేడం కి చెప్పడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి డస్ట్ ఉంది వెంటిలేటర్ పైన, ఆ ఫింగర్స్ ఇట్లా పెట్టినట్టు అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, మేడం ఇది జరిగిందని. ప్రీతిరెడ్డి అనేసి వార్డెన్ ఉన్నారు అక్కడ. వార్డెన్ కి కంప్లైంట్ ఇస్తే ఆమె ఏం చెప్తుందంటే వాళ్ళ స్టూడెంట్స్ చెప్పిన విషయము, మీకోసం ఎవడో వచ్చి వీడియోస్ తీస్తే మేమేం చేయాలి దానికి, అయినా అట్లాంటిది ఏం ఉండదు, సైలెంట్ గా ఉండండి అని చెప్పి దాన్ని టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నించింది. ఎవరైనా అండి ఒక ఫుడ్ బాగాలేదంటే అడ్జస్ట్ అవుతారు. ఒక లెక్చరర్ ఒకవేళ ప్రొఫెసర్స్ బాగాలేరు, స్టడీ దగ్గర ప్రాబ్లం ఉందంటే ఎవరిదైనా సజెషన్ తీసుకోనన్నా అడ్జస్ట్ అయ్యి వాళ్ళు స్టడీస్ కంటిన్యూ చేస్తారు. కానీ ఏకంగా మా బాడీనే మేము తీసుకొని మేము బయట పెడతామంటే ఏ ఆడపిల్ల సహిస్తుంది? మీరే మీ పైన ఎంత భయమైన ఉండొచ్చు, మీరు ఎంత స్ట్రిక్ట్ చేసైనా ఉండొచ్చు, అయినా కూడా ఆడపిల్ల మాన ప్రాణాలు పోతుంటే కూడా చూస్తూ ఊరుకోలేదు కదా. ఇక్కడ జరిగింది అదే. గతంలో కూడా అనేక సార్లు అనేక ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ కావచ్చు, చాలా సంఘటనలు జరిగినాయి లోపల. కాకపోతే అడ్జస్ట్ అయ్యారు, కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది వ్యక్తుల వల్ల మాకు డౌట్ ఉంది, వీళ్ళ పైన కొంచెం యాక్షన్ తీసుకోండి అంటే కూడా వాళ్ళు లేదు అట్లేం జరగట్లేదు అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యం చేసిన కారణంగా వీడియోస్ తీసే వరకు వచ్చింది సంఘటన. వాళ్ళు అక్కడ పట్టించుకోలేదు కాబట్టి నెక్స్ట్ స్టూడెంట్ వాళ్ళు మా దగ్గరలో ఉన్న కార్యకర్తస్ ని కాల్ చేసి ఇట్లా జరిగిందన్న మీరు రావాలి అని చెప్పేసి మిడ్ నైట్ వెంటనే అమ్మాయిలు అక్కడ బయట కూర్చోగానే వెంటనే ఏబీవీపీ లోకల్లో ఉన్నటువంటి అందరు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి వార్డెన్ ఎస్కేప్ అయ్యారు. బ్యాక్ సైడ్ నుంచి స్కూటీ ఎక్కి వెళ్ళిపోయినటువంటి వీడియో విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, యూట్యూబ్ లో కొడితే వస్తుంది. స్టూడెంట్స్ కూడా మాకు చూపించారు. ఇన్ కేస్ వాళ్ళ మిస్టేక్ లేకపోతే ఎవరైతే వార్డెన్ ప్రీతిరెడ్డి అని ఉన్నారో ఆవిడ ఎస్కేప్ అయ్యారు. ఎస్కేప్ అయ్యారు. అంత అవసరం ఏముంటుందండి? ఇప్పుడు విద్యార్థి పరిషత్ గా మేము వెళ్ళాం, ఫైట్ చేసాం, అది కొంచెం సటన్ టైం వరకు చేస్తాం, తర్వాత బయటికి వచ్చేస్తాం. యాక్షన్ తీసుకోవడం కోసం మేము చేసే ప్రయత్నం మేము చేసినాం. 24/7 అక్కడ ఉండేది ఎవరు? వార్డెన్ తో ఉంటారు, మేనేజ్మెంట్ ఉంటారు. మీ స్టూడెంట్స్ తో మీరు ఇంటరాక్ట్ అయ్యి జరిగింది జరగలేదు అనే దాన్ని క్లారిటీ ఇచ్చి ఇన్ కేస్ జరిగితే, ఎందుకంటే మీరు కావాలని చేయించలేదు కదా, ఎవడో వచ్చి వీడియోస్ తీసినప్పుడు వాడిని పట్టుకొని 4 తన్ని మీరు చేయాల్సినటువంటి యాక్షన్ తీసుకొని వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, అదే కాలేజ్ నుంచి కంప్లైంట్స్ వస్తుంటాయి మాకు, అదని కాదు చాలా కాలేజెస్ నుంచి. ఇన్ కేస్ ఫీజు కట్టడం కొంచెం లేట్ అయితే ఒక్క స్టూడెంట్స్ ని కూడా ఏ కాలేజ్ కూడా కన్సిడర్ చెయ్యదు. వాళ్ళ లైఫ్ వేస్ట్ అవ్వని, ఆ 1 year లైఫ్ వేస్ట్ అయినా సరే ఎంతో మంది లక్షల ఫీజులు కట్టించుకుంటారు. ఒక్క స్టూడెంట్ కి ఏదైనా లేట్ అయి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఒక్క స్టూడెంట్ ని కూడా కన్సిడర్ చెయ్యరు. మీరు ఫీజుల విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటున్నప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించడంలో కూడా అంతే విధంగా మీరు యాక్షన్ తీసుకోవాలి కదా. ఇది వాళ్ళ అంటే ఫీజులు వసూలు చేసే దాంట్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అమ్మాయిలకి రక్షణ కల్పించడంలో లేదు. ఇది ఒక్క కాలేజ్ లో కాదు, అనేక కాలేజీలలో రెగ్యులర్ గా ఏదో ఒక దగ్గర అమ్మాయిలు వర్కర్స్ చేతిలోనో లేకపోతే అక్కడ టీచర్స్ వల్ల పీఈటీలు అని చెప్పి ఎక్కడ మా కంప్లైంట్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి. లోపలనే స్టూడెంట్స్ ని భయపెట్టడం, మేనేజ్ చేయడం, ఇది అయిపోయింది, ఇది అలవాటు అయిపోయింది. సెటిల్మెంట్లు, ప్రాణం పోయినా మానం పోయినా ఫైనల్ గా వాళ్ళు మనకు చేసే న్యాయం ఏంటంటే సెటిల్మెంట్. ఇప్పుడు సిఎంఆర్ కాలేజ్ లో కూడా ఈ ఎంటైర్ ఇష్యూ తర్వాత సెటిల్మెంట్ జరిగిందని ఒక వార్త బయటకు వచ్చింది. సెటిల్మెంట్ జరిగిన తర్వాతనే ఏబీవీపీ కూడా సైలెంట్ అయిపోయింది అనేది కూడా ఒక వార్త, ఆరోపణ. దానిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారు?
ఏబీవీపీ విషయానికి వస్తే ఏ సెటిల్మెంట్లకి లొంగే రకం కాదు. అక్కడ స్టిల్ గోపాల్ రెడ్డి చైర్మన్ వచ్చే వరకు స్టూడెంట్స్ ఒకటే అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఏ ఒక్క స్టూడెంట్ కూడా మాస్క్ తీసి మాట్లాడట్లేదు. ఎందుకంటే మీరు వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మా మార్క్స్ వాళ్ళ చేతిలో ఉంటాయి, మా లైఫ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, సిస్టర్ మాది ఇది ప్రాబ్లం, మీరు మీడియాని కానీ కెమెరాస్ని కానీ ఇక్కడ ఉంచొద్దు, మీరు పంపిస్తే మేము మాట్లాడతామని చెప్పేసి మాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వెళ్ళిన వాళ్ళం కూడా టీం మేము మొత్తం గర్ల్సే వెళ్ళాము. అక్కడ లాక్స్ వేసి ఉంచారు, అమ్మాయిలను ఎక్కడెక్కడ నిర్బంధించేసారు. అయినా మేము గేట్లు దునికి లోపల తాళం బగలగొట్టి, ఎందుకంటే ఇష్యూ బయటికి వస్తేనే న్యాయం చేయగలుగుతారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంత జరిగినా కూడా అక్కడ మేనేజ్మెంట్ ఎవరు కూడా రాలేదు. 24 hours గడుస్తుంది. మీ కాలేజ్ మీ మేనేజ్మెంట్ ఎందుకు రాదు? మీ తప్పు లేకపోతే మేము స్టిల్ అక్కడ కూర్చొని ఫైట్ చేసి మీడియా అంతా వచ్చిన తర్వాత గోపాల్ రెడ్డి గారు ఈవినింగ్ రావడం జరిగింది. స్టూడెంట్స్ ఏమన్నారు, గోపాల్ రెడ్డి సార్ని పిలిపించాలి అని చెప్పారు. మేము స్టూడెంట్స్ ముందు పిలిపించి వాళ్ళ డిమాండ్స్ ఏందని సార్ ముందే మాట్లాడించాం వితౌట్ మీడియాతోని. తర్వాత అప్పుడు మేము యాక్షన్ తీసుకుంటాము, అసలు ఏం జరగలేదు. స్టూడెంట్స్ కి మొత్తం ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. హాస్టల్ కి అక్కడ వాచ్మెన్స్, వర్కర్స్ రూమ్, జెంట్స్ రూమ్ అటాచ్ అయి ఉంది. హాస్టల్ పక్కన అమ్మాయిలు ఉండే దగ్గర మీరు అట్లా ఎట్లా పెడతారు? లేదు అట్లా జరగలేదు అని చెప్పేసి వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సెటిల్మెంట్లు అనేది వాళ్ళకి ప్రభుత్వానికి ప్రతిపక్షానికి ఉండొచ్చండి. ఇది మాత్రం క్లియర్ గా చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కళాశాలలో ఇన్సిడెంట్ జరిగింది, ప్రభుత్వం ఎవరన్నా ఉండని అక్కడ ప్రభుత్వం మీ బాధ్యత ఏంది? అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు స్పందించాలి, సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఏమనంటే ఉమెన్ కమిషన్ స్పందించింది, నోటీసులు జారీ చేసిందంటే ఎప్పుడు ఉమెన్ కమిషన్ స్పందించేది? 24 hours గడిచిన తర్వాత కనిపించిందా మీకు ఇన్సిడెంట్? ప్రతి గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ప్రతి ఇష్యూ పైన మేము పోరాటం చేస్తున్నాము. నారాయణ కాలేజీలో కూడా ఫుడ్ బాగాలేదు, లేదంటే అక్కడ వాష్రూమ్స్ హైజెనిక్ గా లేవు అనేది కూడా మనం చూసాం. ఆవిడ వెళ్ళి డైరెక్ట్ గా అక్కడ విజిట్ చేసింది, యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చింది, కొంతమంది పైన సీరియస్ అయింది కూడా మనం విజువల్ లో చూసాం. సో సిఎంఆర్ కాలేజ్ విషయంలో మీకు అలా కనిపించలేవు? అంత అగ్రెసివ్ గా ఆమె రియాక్ట్ అయినట్టు కానీ, పర్సనల్ గా ఇష్యూని చూసినట్టు కానీ మీకు కనిపించలేదా? కనిపించలేదు. ఇది మాకు మాత్రమే కాదు, ఎవరికి కూడా ఈ విధంగా కనిపించలేదు. ఎందుకంటే ఆమె దానికి సంబంధించిన లెటర్ కూడా అడిగినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తను ఒక ఛానల్ కి ఇస్తూ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, నేరెళ్ళ శారద గారు. సో పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దాని మీద అని చెప్పి. ఒకటి మనం క్లారిటీగా గమనించవచ్చు, గతంలో నారాయణ చైతన్యకి వెళ్ళి మీడియాతో హల్చల్ చేసిరు, మంచిగానే ఉంది. కానీ ఎంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు, ఎన్ని కాలేజీలు సీజ్ చేసిరు? మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే అక్కడ యాజ్ ఇట్ ఈస్ నో చేంజ్, ఎక్కడ చేంజెస్ అనేది జరగలేదు. వాళ్ళు రాగానే హడావిడి చేయడం, మీడియాలో హల్చల్ చేశారు తప్ప ఏ కాలేజ్ పైన కూడా యాక్షన్ తీసుకోలేదు. యాజ్ ఇట్ ఈస్ ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్లు అదే విధంగా వాళ్ళ అక్రమాలు కొనసాగుతానే ఉన్నాయి. ఫుడ్ విషయంలో నో చేంజెస్. ఫీజుల దందా ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఏమన్నారు, ప్రైవేట్ అక్రమ దోపిడీలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం అని చెప్పి ఫ్రంట్ పేపర్ లో స్టేట్మెంట్లు ఇచ్చారు, నో యాక్షన్. వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, హామీలు, పేపర్